ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తు శిలువ ధ్యానములు 37వ రోజు. ప్రతిరోజు క్రమం తప్పకుండా వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 23వ అధ్యాయము 40వ వచనం. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? ఆమెన్. హల్లెలూయా. ఒక దొంగకు దేవునికి భయము ఉంది, మరి యొక్క దొంగకు దేవుని భయము లేదు. యేసయ్య దేవుడు అని గుర్తించలేకపోతున్నాడు. అనగా దొంగలలో కూడా మంచి దొంగలు కూడా ఉంటారు, మనసున్న దొంగలు కూడా ఉంటారు. ఒక దొంగ యేసయ్యను హేళన చేస్తున్నాడు. మన నిజ జీవితంలో నిందించే వారి గుంపులో ఉన్నామా, లేక యేసయ్యను లోకరక్షకుడు అని, సర్వాధికారి అని, సృష్టికర్త అని తెలుసుకున్న వారి గుంపులో ఉన్నామా? మనము పరీక్షించుకుందాము. మనము చేసిన క్రూరమైన నీచమైన పనులకు ఈ శిక్ష తగినదే అని పశ్చాత్తాపపడుచున్నాడు ఒక దొంగ. మరి నీవు నేను పశ్చాత్తాపము నొందే దొంగ వలె ఉంటున్నామా, యేసయ్యను నిందించే దొంగ వలె ఉంటున్నామా? ఒక్కసారి మనము పరీక్షించుకుందాము. ఏ పాపము ఎరుగని యేసయ్య, ఏ నేరము చేయని యేసయ్య నా పాప విమోచనకై కలువరిగిరిలో రక్తము కార్చి ప్రాణాన్ని అర్పించారు. మనకై చేసిన ఆ గొప్ప త్యాగాన్ని బట్టి దేవునికి ఏమిచ్చి మనము రుణము తీర్చుకోగలము? బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, ధనధాన్యాలు అడగలేదు. దేవునికి కావలసినది శుద్ధ హృదయం, పశ్చాత్తాపపడే హృదయం, విరిగి నలిగిన హృదయం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. విన్న వాక్యము దేవునికరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.